వీవర్స్ అందరికి, అలాగే ఫ్యాన్స్ అందరికి దసరా శుభాకాంక్షలు. ఈరోజు రిలీజ్ అయిన 'ఇడ్లీ కొట్టు' మూవీ ఎలా ఉంది? ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏందంటే ఈరోజు విజయదశమి కాబట్టి ఈరోజు రివ్యూ లేట్ అయింది. ఎందుకంటే చాలామంది రివ్యూస్ పెడుతున్నారు. ప్లస్ ఏందంటే ఇంట్లో మాకు పనులుంటాయి కాబట్టి మా పనుల మీద చేసుకొని సినిమా చూసి అంటే ఇంకా సినిమా డీప్‌గా చూసి తర్వాత ఎనాలిసిస్ చేసి అప్పుడు చెప్తున్న మాట ఏందంటే సినిమాని ఒకసారి చూడొచ్చు. అంటే చూడొచ్చు. నచ్చిన వాళ్ళకి నచ్చుద్ది. ఎందుకంటే ఈ సినిమాలో కొంచెం ఇన్వాల్వ్ అవ్వి ఇంకా డ్రైవ్ చేస్తే బాగుండే సినిమానే ఫీలింగొస్తది. అనిపించింది. సినిమా అయితే ఓకే. పర్లేదు. ఎందుకంటే విలేజు అంటే మనకు కొంచెం సినిమా ఏందంటే కొంచెం ఫాదర్స్ ఒక ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి మనకి ఈజీగా అర్థమైతది. హీరో తనకున్న ప్యాషనేట్‌ని కొంచెం ఫుడ్ సైడు, కొంచెం ఇంటర్నేషనల్ సైడ్ పెడదాం అనుకుంటాడు. తర్వాత ఏమైతదంటే కొంచెం ఇగ వేరే ఇష్యూస్ వల్ల కొంచెం లాగ్ అయిపోతాడు. ప్లస్ ఏందంటే కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ ఇష్యూ తెలిసాక తను ఇంకా చాలా మూడ్ ఆఫ్ అయిపోయి ఇంటికొచ్చేసి అంటే ఆ సొంత విలేజ్‌కొచ్చేసి తను అక్కడున్న ఆ ఇడ్లీ కొట్టుని చూసుకుంటూ ఇప్పుడేం చేద్దాం జెప్పేసి వాళ్ళ ఫాదర్ ఉన్న ఇడ్లీ కొట్టుని తను రీసాల్వ్ జేసి దాన్ని స్టార్ట్ జేస్తాడు. ఇదే నా లైఫ్ అని స్టార్ట్ చేస్తాడు. అక్కడ గూడా చాలా వరకు చాలా సెటిల్‌గా ఉన్నా కూడా అక్కడిక్కడే ఈ విలన్స్ వచ్చేసి చెప్తారనమాట. "నువ్వు ఇంకేం చేయలేవన్నట్టు." సందర్భంగా ఏందంటే తన కాన్ఫిడెన్స్ తనని ఇంప్రూవ్ చేస్తదన్నమాట. తర్వాత 'నితిన్ మీనన్' గారి ఎంట్రీ, వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అంటే 'నితిన్ మీనన్' గారు కూడా హోటల్ రన్ చేసుకుంటూ తన కష్ట సుఖాల్లో వండుకుంటూ అంటే ఇదొక ప్యూర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ. ప్లస్ ఏందంటే తన యాంబిషన్ ఏదైతే గోల్ ఉంటదో అంటే పెద్ద ఇంటర్నేషనల్ సంబంధించిన ఫుడ్‌కి సంబంధించిన ఒకటి నేను చేయాలని ఒక గోల్ ఉంటది. తర్వాత ఇదే ఇగ రన్ అవుతా ఉంటది స్టోరీ. స్టోరీ రన్ అవుతా ఉంటది. మనకి అర్థమైపోతది ట్రాక్‌లోకెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే డీసెంట్‌గా ఉంటది. ఎందుకంటే మనకి కొంచెం స్టోరీ అర్థం కావడానికి. ఇగ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏందంటే మనకి అంత గ్రిప్పింగ్ అనిపియదు. ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తది. ప్లస్ ఏందంటే సాంగ్స్ ఉన్నా కూడా కొంచెం ఉంటాయి. ప్లస్ ఏందంటే కొంచెం ఫైట్ ఏదో 2 ఉంటాయి. అది ఓకే. ఓకే అనిపిస్తది. బేసిక్‌గా చెప్పాలంటే సినిమాలో అక్కడ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తది. అంత స్లో నరేషన్ వల్ల ప్లస్ ఏందంటే ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటే వేరేవి ఉంటాయి ఇంకా. ధనుష్ గారు రీసెంట్ మూవీ 'కుబేరా' అతను ప్రియో సినిమా చూసినా కూడా మనకొకటి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమా అయితే నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా అందరిని అంత ఇంపాక్ట్ చేయలేదనిపించింది. ఎందుకంటే కొంచెం గ్రిప్పింగ్ ఉంటే బావుంటదనిపించింది. స్టోరీ వైస్ చూసుకుంటే స్టోరీ చాలా సింపుల్ స్టోరీ. అంటే దాంట్లో ఉండే క్యారెక్టరైజేషన్ అయితే నాకైతే అంటే అనిపించింది. ప్లస్ ఏందంటే ఈ సినిమాలో ఇంకొంచెం దాని మీద ఎఫర్ట్ పెడితే బావుండనిపించింది స్టోరీ వైస్‌గా అయితే. ఎందుకో అక్కడ మనం అంత తీసుకోలేకపోతున్నారు పబ్లిక్ అనిపించింది. ఎందుకంటే థియేటర్ చూస్తున్నప్పుడైతే అదే ఫీలింగ్ ఉంటది. ఆ బీజీఎం ఏదో కొంచెం అంటే అనిపించింది. పర్లేదు ఓకే అనిపించింది. కొన్ని సాంగ్స్ ఉంటాయి. కొన్ని 2, 3 సాంగ్స్ ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయి. ఓకే అనిపించింది. క్వాలిటీ వైస్ చూసుకుంటే సినిమా చాలా సింపుల్‌గా ఉంది. ప్లస్ ఏంటంటే చూడడానికి బానే ఉంది. కాకపోతే ఏంటంటే స్టోరీకి కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ సినిమాలు చూసినట్టే ఉంటది. ప్లస్ ఏందంటే మనకెంత ఇంపాక్ట్ చేస్తది అనుకుంటాం గానీ అంత ఇంపాక్ట్ అనిపియదు అని నాకనిపించింది. ధనుష్ గారు తన కెరీర్‌లోనే చాలా ఎక్స్‌పెరిమెంట్లు చేశారు. ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఏంటంటే స్టోరీ వైస్‌గా కొంచెం తీసుకెళ్తే బావుండనిపించింది. ఎక్కడో నెగ్లెక్ట్ చేసిన ఫీలింగొచ్చింది. ఓవరాల్‌గా అయితే సినిమా చాలా బావుంటది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలైతే మనకు నచ్చుతాయి. మీకేమనిపించిందో మీరే చెప్పండి. దసరాకైతే డీసెంట్ వాచు. ఓకే. ఓకే ఫిల్మ్.